నిషి ఇంద్రాణిని హాల్లో కూర్చోబెట్టి ఇక బిజినెస్ డీల్ పూర్తి చేయడానికి సైన్లు పెట్టడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే బూచి ఒక వేషం వేసుకుని గడ్డం పెట్టుకుని హలో ఇంద్రాణిజీ, ఏంటి జీ నేను మీకు గుర్తుకులేనా అంటూ ఎంటర్ అయిపోతాడు. దాంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే కౌశికి సుధాకర్ చెవిలో వచ్చింది మరెవరో కాదు మన బూచిని అని మెల్లగా సుధాకర్ కి చెప్తుంది. అవునా బూచినా, ఏంటమ్మా కౌశికి ఇదంతా అని షాకింగ్ గా చూస్తూ ఉంటే మామయ్య చూడండి మీకే అర్థమవుతుంది అని దాత్రి చెప్తుంది. అలా బూచి ఎంటర్ అవ్వడంతో హలో హలో ఎవరి సింగ్ జీ మీరు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఇంద్రాణి గారితో మాట్లాడడానికి వచ్చాను జీ. ఏంటి జీ నేను గుర్తుకులేనా జీ అని అడుగుతూ ఉంటే నువ్వెవరో నాకెలా తెలుస్తుంది అని ఇంద్రాణి అంటుంది. అదేంటి జీ నేను మీకు గుర్తుకు లేకపోవటం ఏంటి? కోట్ల డబ్బులు మీ చేతిలో పెట్టాను, లాభాలు ఇస్తానని చెప్పారు, నన్ను మోసం చేశారు. నా కోట్ల డబ్బులు బిజినెస్ లో పెడితే మొత్తం నీరే దోచేసుకున్నారు. నేనేమో ఇప్పుడు జీరో అయిపోయాను. నన్ను మోసం చేసి నేను మీ చేతిలో మోసపోతే ఇప్పుడు మీరు నేను అసలు గుర్తుకే లేనని మాట్లాడుతున్నారు ఏంటి జీ అని బూచి సింగులా నటిస్తూ మాట్లాడుతూ ఉంటే నిషి వైజయంతి వాళ్ళు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అమ్మి నిషి ఏంటి ఈ సింగు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ ఇంద్రాణి మోసగత్తంట, కోట్ల డబ్బులు ఈవిడతో అతడు మోసపోయాడంట అని వైజయంతి అంటుంది. లేదత్తయ్య ఇంద్రాణి గారు చాలా మంచోళ్ళు, నాకు నమ్మకం ఉంది అని నిషి అంటుంది. అబ్బా ఇంత చేస్తున్నా కూడా ఈ నిషి ఇలా మాట్లాడుతుండేంటి అని కౌశికి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి బూచి వైపు చూసి ప్లాన్ బి అమలు చేసేసే అని సైగ చేస్తుంది. నిషి ఇతనెవరో కూడా నాకు తెలియదు అని ఇంద్రాణి చెప్తుంటే నాకు మీపై నమ్మకం ఉంది ఇంద్రాణి గారు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి నేను సైన్ చేస్తాను అని నిషి డాక్యుమెంట్స్ తీసుకొని సైన్ చేయబోతూ ఉంటే నేను ఆపే తీరుతాను అని దాత్రి చెప్పిన మాటల్ని కౌశికి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి ప్లాన్ బి వర్కౌట్ అవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.